గౌరవం పైన గుర్తించి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కి అందరికి శాసనం పంపించి మన కుల గౌరవాన్ని పెంచుకొని మన కుల కావాల్సినటువంటి డిమాండ్ సాధించుకుంటారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మదనపల్లి నా కుల సోదరులు ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. చేసిన మా అందరు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. మీరు పలికిన స్వాగతం నేను జీవితాంతం మీకు రుణపడి ఉన్నానని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మా తమ్ముడు ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. తప్పకుండా ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా బీసీలు ఎదుగుదలనే ఒక బాధ్యతగా వాళ్ళ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తులో బీసీల కోసం ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ అన్ని విధాలుగా బీసీలు అభివృద్ధికే కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నారు. ఇదే కాకుండా బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చారు. ఆ చట్టంలో పూర్తిగా మీకు హక్కులు కల్పిస్తున్నారు. ఇదే కాకుండా బీసీల కోసం సపరేట్గా సప్లైగా తీసుకురాబోతున్నారు. ఇదే కాకుండా 50 సంవత్సరాలకే బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా బీసీల ఎదుగుదలనే నా బాధ్యత. ఎందుకంటే ఈరోజు వెనుకబాటుతనానికి గురి అవుతున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా అక్కడక్కడే కొన్ని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా అవసరానికి వాడుకుంటున్నారు, మళ్ళా ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారు. ఎక్కడ బీసీల ఎదుగుదల లేదు. వాళ్ళ ఇంట్లో పట్టాలు కూడా తీసుకోలేకపోతున్నారు, గుడి పట్టాలు కూడా తీసుకోలేకపోతున్నారు. ఓట్లు మాత్రం కావాలా కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళ అవసరాలు ఎక్కడ కూడా బాధ్యత లేదు. ఈ రోజు మీకు సభాముఖంగా మాటిస్తున్నాను, రేపు మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ అవసరం పడినా అర్ధరాత్రికైనా మీరు నేరుగా వచ్చి నన్ను కలవండి. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడమే బాధ్యతగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. రేపు ఏ విధంగానే కూడా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ మీ సమస్యలు ఏమున్నా కూడా తక్షణం మీరు నా దృష్టికి తెస్తే నేను తప్పకుండా నా చేతిని ఎట్టి పరిస్థితుల్లో దానికి పరిష్కరించి మీకు సహాయం చేయడానికి నేను కలిసి కురుబ సంఘంలో నేను కూడా ఒక కురుబ మనిషిగా ఉంటానని చెప్పి. ఇదే కాకుండా కర్ణాటకలో మీరు చూస్తే ఈరోజు కురుబ సంఘానికి కురుబ కమ్యూనిటీకి చాలా పెద్ద విలువ ఉంది. మనం తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల చాలా సానుకూలంగా చాలా బాధ్యతగా చాలా అన్ని విధాలుగా మీ ఎదుగుదల కోసం ఉండారు. తప్పకుండా రేపు ఏ అవసరం వస్తే అసెంబ్లీ పరంగా కానీ మన ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి మాట్లాడడానికి కానీ ఎక్కడ ఏ సహాయం కోసమైనా కూడా తప్పకుండా నేను ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గారికి మాట్లాడడానికి నేను మీతో కలిసి వస్తానని చెప్పి సభాముఖంగా మరొకసారి మాట్లాడుతున్నాను. ఇదే కాకుండా అన్నమయ్య సర్కిల్లో 3 జంక్షన్లు ఇప్పుడు వచ్చినాయి, 3 ఉన్న పాయింట్స్ వచ్చినాయి. అక్కడ 3 ఎక్కడో ఒక తాను మంచి స్థలం చూసి కనకదాస్ గారి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని. ఇదే కాకుండా 1/2 ఎకరా స్థలం మీకు బైపాస్ లో తప్పకుండా ఇస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు రాజకీయ పరిస్థితి ఉంది, ఎలక్షన్ ఉందని చెప్పి ప్రతి నాయకులు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు మీ ఇళ్ల దగ్గర మీ వాడ దగ్గర మీ ఇళ్ల దగ్గర వస్తారు, మీకు మాటలు చెప్తారు. ఎవరు ఏం చెప్పినా కూడా ఈ ఎలక్షన్ కోసమే చెప్పే మాటలు కానీ ముందు నిలబడే మాటలు ఉండవు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, 10 సంవత్సరాలు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ఎప్పుడైనా ఒక్క రోజు వచ్చి కురుబ సంఘానికి మీకు పిలిపించి అయ్యా మీరు ఎలా ఉన్నారు, మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా, మీకు నా నుంచి ఏదైనా అవసరం ఉందా, మీకు ఏ విధంగా నేను ఆదుకోవాలా, మీ కష్టాలు కానీ మీ అవసరాలు కానీ మీ కమ్యూనిటీ పరంగా కానీ మీ వ్యక్తిగతంగా కానీ మీ గ్రామ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా మదనపల్లి సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీకు నేను ఎక్కడి నుంచి ఏదైనా అవసరం ఉందా అని చెప్పి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి సూటిగా అడుగుతున్నాను. అందుకోసం
మన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన సర్వస్వం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీ గ్రామాలకు బాగా గట్టిగా కట్టుదిట్టం చేసి మీరందరూ ఒక్క మాట పైన నిలబడాలా. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మీ మొత్తం సర్వస్వం, మీ అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తు, మీ ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎక్కడ కానీ మీ బాధ్యత మరవద్దండి. మీరు ఒకరికొకరు మాట్లాడుకోండి. ఇప్పుడు ఇండ్ల దగ్గర వచ్చి 2000 రూపాయలు చొప్పున పంచుతున్నారు. అది ఎంత మీ డబ్బే, అది ఎంత పంచినా ఏమి చేసినా కూడా ఇవ్వాల్సింది 20,000 ఇస్తే కూడా ఒక్క ఓటు కూడా పడదు. వాళ్ళు ఏమి చేసుకున్నా కూడా ఎవరు కూడా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. అది మీకు ఇచ్చింది 2,000 మీ డబ్బే. ఇంకా వాళ్ళ దగ్గర లారీ లోడ్లకు ఉంటాయి, కంటైనర్లకు ఉన్నాయి డబ్బులు, మోయలేకుండా కంటైనర్లు, లారీలు, అవన్నీ మీరు ఎంత అయితే తీసుకోండి. ఏమి ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి వేయాల. ఎవరికి వేయాల ఓటు? అదే గుర్తు పెట్టుకోండి. దయచేసి స్వాగతం పలికిన మా ఇద్దరు అక్కలు చాలా విజిల్ కొడుతూ ఏమి స్వాగతం పలికినారంటే ఇంకా నేను అనుకున్నాను, మొన్న మాలేపాడులో ఆ కొమ్ములు పెట్టి మాకు స్వాగతం పలికారు. కొమ్ముల కన్నా మా అక్కలు ఇద్దరే పలికిన స్వాగతం అమోఘం. వాళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మట్లోపల్లిలో గుడి సమస్య చెప్పారు, అదేం చిన్న సమస్య, అదేం బాధ్యత, మీరు దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. తప్పకుండా దేవుడు అన్ని విధాలుగా మనకు అనుగ్రహించిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని చెప్పి మీరున్న కాన్స్టిట్యున్సీ నాయకులకు తీసుకువెళ్ళి వాళ్ళ సమక్షంలోనే అధికారులకు పిలిపించి రేపు అంతా చేసి మనం గెలిచిన తర్వాత తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.